నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే కూటమి మనల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుంది, మనకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లిస్తుంది అని. కానీ పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే అప్పుడు ఆనందపడ్డారు, ఇప్పుడు ఎందుకురా బాబు ఈ ప్రభుత్వం వచ్చింది అని ఒక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎన్నికల వరకు ఒక రకంగా వ్యవహరించినటువంటి కూటమి నేతలు ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి విధానం. ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టినటువంటి సందర్భం చాలా తక్కువనే చెప్పాలి. ఎన్నికల నాటి సమయంలో ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ఏ రకమైనటువంటి అంశాలను ప్రధానంగా ఉద్యోగ వర్గానికి సంబంధించి పొందుపరిచారు అనేది చూస్తే 5 ఏళ్ల పాటు అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది. ఒప్పుకుంటారు అందరూ. ఉద్యోగ వర్గానికి సంబంధించి అన్యాయం జరిగింది. అవును, వాస్తవమే. మేము వస్తాం అధికారంలోకి, మీరు అవకాశం ఇస్తే మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో నిరూపించుకుంటాం. ఏదో సినిమాల్లో ఒక్క ఛాన్స్ అన్నట్లుగా ఆ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలు, హామీలు, వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని నిలువున మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇది కావాలని మేము మా ఛానల్ ద్వారా చెప్పేటువంటి అంశం కాదు. వారి వాయిస్నే మా వాయిస్గా వినిపిస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ఎన్నో విజయాలు. ఇట్లాంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, శుక్రవారం శనివారం గత వారంలో ఉద్యోగ సంఘ నేతలతో మంత్రులు చర్చలు జరిపారు. అంటే ఒక ఉద్యోగ వర్గానికి సంబంధించి, అమరావతి జేఏసీకి సంబంధించి. ఇట్లాంటి క్రమంలో వారు ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే ఉంటూ మాకు రావాల్సినటువంటి బకాయిల చెల్లింపు విషయంలో కానీ, మా హక్కులను పరిరక్షించుకునేటువంటి విషయంలో వెనుకడుగు వేసేది లేదు, అసలు తగ్గేదే లేదన్నారు. తీరా చూస్తే తూచ్ అన్నట్లుగా వారి ప్రకటన మారిపోయింది. ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ. ఈ ఉద్యోగ సంఘాల నేతలను అసలు ఎప్పుడు కూడా నమ్మకూడదు, నమ్మే పరిస్థితి లేదు. ఉద్యోగుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి మాత్రం తీసుకురావట్లా. ఇది వారి వాదన. దీనికి సంబంధించి ఆదివారం శ్రీకాకుళంలో ఉద్యమ సన్నద్ధ సభ నిర్వహించాలి వాస్తవానికి, కానీ దాన్ని వాయిదా వేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే శనివారం జరిగినటువంటి మంత్రుల సమావేశంలో 2 మంత్రులు చర్చలు జరిపారు. కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, ఈ ఇద్దరు కూడా మాట్లాడి చర్చలు జరిపి దాదాపు 3 గంటల పాటు 23 డిమాండ్లపై మేము స్పందిస్తామని చెప్పారు. ఈ డిమాండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటివి కాదు, ఎప్పటి నుంచో ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నటువంటిది. వీటిని పరిశీలించి సమీక్షించి మరొక్కసారి ఉద్యోగ సంఘ నేతలతో భేటీ 20వ తారీఖు లోపు. ఇది వారి వద్ద నుంచి వచ్చినటువంటి మాట. అంటే ఇక్కడ ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి చర్చ అంటే మంత్రులకు కానీ, పాలకులకు కానీ, ఉన్నతాధికారులకు కానీ ఉద్యోగుల సమస్యలపై చెప్పాలా, తెలియదా వారికి? అన్నీ తెలిసినటువంటి విషయాలే కదా, ఆర్థికపరమైనటువంటి అంశాలే కదా ముడిపడి ఉన్నవి, బకాయిలే కదా. మళ్ళీ దీనికోసం కొత్తగా మళ్ళీ నివేదిక ఇవ్వటం ఏంటి, మళ్ళీ తదుపరి చర్యలేంటి, మళ్ళీ తదుపరి చర్చలేంటి?
అంటే ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు? పాలకులను, అలాగే మంత్రులను, కూటమి నేతలను, ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని కూడా అలాగే నమ్మి మోసపోయాం కదా. ఇప్పుడు కూడా వీరు ఇదే చెప్తున్నారు కదా. దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోయింది కూటమి అధికారంలోకి వచ్చి. వారు చెప్పే మాటలు అవే కదా. ఎలా నమ్ముతాం? ఎందుకు మన యొక్క ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అని మీరు నమ్మారు, వారు మాట ఇచ్చారు కాబట్టి రేపొద్దున అవి నెరవేర్చకపోతే పరిస్థితి ఏంటి? ఇది ఇప్పుడు మెయిన్ అంశంగా చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఉద్యోగులు చర్చించుకుంటున్న దానిలో కానీ, వారు మాట్లాడుతున్నది కానీ వాస్తవమే అని చెప్పాలి. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఎన్నో సందర్భాల్లో చర్చలు జరిగాయి. ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి రెస్పాన్స్ అనేది లేదు ప్రభుత్వం నుంచి. మరొక్కసారి మరి ఎందుకు వాయిదా వేసుకోవాలి మనం? ఈ విషయంలో కాస్త ఉద్యోగ సంఘ నేతల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. దీనికి సంబంధించి గతంలో కూడా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు వారి స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారు, మిమ్మల్ని కూడా అదే జాబితాలో వేయాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ నేను చెప్తున్నా. కూటమి మరి స్పందించాలి, వారి సమస్యలపై ఒక రకమైనటువంటి కార్యాచరణ. ఏదైతే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు, ఇంటర్మ్ రిలీఫ్ అన్నారు, దాని గురించి ఊసేలేదు. పే రివిజన్ కమిషన్ వేస్తామన్నారు, పిఆర్సీ, అది లేదు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు అన్నారు, అది లేదు. మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ స్కీమ్స్ అన్నారు, అది లేదు. ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్, హెల్త్ కార్డు కూడా పని చేయట్లేదు, ఎలా వైద్యం చేయించుకోవాలి, మేము వెంటనే పునఃపరిశీలిస్తాం, దానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం అన్నారు, అది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వారిని క్రమబద్ధీకరించి వారి జీతాల విషయంలో, పెంపుదల విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు, అది లేదు. మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, కాలయాపన జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉండటం మంచిదే, కానీ వారు చేయనప్పుడు ఏం చేయాలనేది ఆలోచన చేయాలి కదా అనేది వారు ఎవరైతే ఉద్యోగులు వినిపిస్తున్నా, చర్చించుకుంటున్నటువంటి వాస్తవాలు ఇవి. ఇది మేము కావాలని చెప్తున్నది కాదు. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసి సమాచారం తెలుసుకున్న తర్వాతే నేను ఈ అంశాన్ని గురించి మాట్లాడుతున్నా. మొత్తానికైతే మరి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు, ఎందుకు తలొగ్గుతున్నారు, ఎందుకు మంత్రులు అలాగే కూటమి నేతలు చెప్పేటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని సైలెంట్ అవుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఉద్యోగుల నుంచే మనం ఐక్యం కావాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అలా చేసిన పక్షంలోనే ఖచ్చితంగా మన సమస్యలపై మనం విజయం సాధించగలం అనేది కూడా వినిపిస్తుంది. మరి వారికి ఉన్నటువంటి ఇది మనకు తెలియదు. మరి ఎందుకు ఉద్యోగ సంఘ నేతలు వెనక్కి తగ్గుతున్నారు అనేది. కూటమి ప్రభుత్వం మంచి చేయాలి, కూటమి పెద్దలు కూడా వారి గురించి ఒక ఆలోచన చేయాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వారికి అన్ని విధాలుగా ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వీరందరికీ కూడా ప్రభుత్వం ఒక మంచి చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. కాబట్టి వారి విషయంలో దయచేసి మేము కూడా మా ఛానల్ తరపున, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ ఛానల్ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి పెద్దలను, సమస్యలపై ఫోకస్ పెట్టండి, దృష్టి పెట్టండి. మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి అలాగే సంక్షేమ పథకాలకు ఏ రకమైనటువంటి ఆలోచన చేసి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారో ఈ విషయంలో కూడా అలాగే చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.